ఓ కొట్టుకోకండి కొట్టుకోకండి. ఓడి అమ్మ చూడు ఎలా పాకేస్తున్నాయో. ఇదిగోండి స్టాక్ బీటిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మూడును. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉంది కిందన. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు గాయస్? ఈరోజు అయితే స్టాక్ బీట్లు వీడియోతో అయితే మీ ముందుకు రాబోతున్నాం గాయస్. గత వారంలో అయితే మేము స్టాక్ బీట్ల కోసం 2 రోజులుగా అయితే దట్టమైన అడవిలో, అంటే చాలా పెద్ద అడవి అనమాట, ఆ అడవిలో అయితే 2 రోజులుగా స్టాక్ బీట్ల కోసం అయితే వెతకడం అయితే జరిగిందనమాట. సో వెతికి అయితే అలసిపోయామన్నమాట. సో ఆ స్టాక్ బీట్లు దొరకలేదనేసి మేమైతే ఆ వీడియోను కూడా మేమైతే డిలీట్ చేయడం అయితే జరిగింది. సో అది అడవుల్లోనే కాదు, ఇది మన విలేజెస్ ఉంటాయి కదా, దాని పక్కలో చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో అయితే ఈరోజు దొరికింది. సో దొరికింది కదా అనేసి వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అవి అయితే మన దగ్గరలోనే ఉన్నాయి, చూపిస్తాను అవి ఎలాంటి దగ్గర ఉన్నాయి అనేది. స్టాక్ బీటిల్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి గాయస్, చూడండి మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చాలామంది ఈ స్టాక్ బీటిల్ కోసము దట్టమైన అడవుల్లో అయితే వెతికి మీకు వీడియోలో అయితే చూపించడం జరిగింది. అలానే నేను కూడా ఒక 2 డేస్ వరకు అయితే అసలు రెస్ట్ లేకుండా నేనైతే వెతికాను. బట్ ఏంటంటే నాకు అడవుల్లో అయితే అదృష్టంగా అయితే దొరకలేదనమాట. సో ఇంటి దగ్గరలోనే ఈ దొడ్లు ఉన్నాయి కదా, కనిపిస్తుంది మీకు వీడియోలో. సో ఇక్కడైతే మనకు స్టాక్ బీట్లు అనేది దొరికిందనమాట. ఇవైతే చూపిస్తాను ఇప్పుడు. ఒక్కటి కాదు, మనకైతే ఒక 4 దొరికాయి. సో మీకు చూపిస్తాను అవి. ఇదిగోండి ఇక్కడ స్టాక్ బీటిల్స్ అయితే 2 ఉన్నాయి, కనిపిస్తున్నాయా? బ్లాక్ కలర్లో ఉంది, మరి కొంచెం క్లైమేట్ కూడా డల్గా కనిపిస్తుంది. అలానే చూద్దాం, క్యాప్చర్లో అయితే అంత క్లారిటీ కనిపించలేదు అనుకుంటాను. అలానే వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందండి, దాక్కుపోయింది, తీద్దాం. ఇది కూడా చాలా గట్టిగా పట్టేసుకుంటుంది. అమ్మో అసలు రావట్లేదు, చూడండి ఆకులతో సహా వచ్చింది. వీటిని జోడిద్దాం. పట్టుకో నాన్న. ఇది మన చేతులు అయితే పెట్టుకుందాం. చాలా ఫాస్ట్గా ఉంది, ఇదైతే చాలా యాక్టివిటీగా ఉన్నట్టుంది. ఇక్కడ మీకు చూపించాను కదా, ఇవైతే 2 కలిసి అయితే ఉన్నాయన్నమాట, ఒకదాని మీద ఒకటి జోడిగా అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఇప్పుడైతే తీసుకుందాం మనం గాయస్. ఇదిగోండి ఇవి కూడా 2 అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూపించు. చూడండి ఈ స్టాక్ బీటిల్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లోనే పట్టుకున్నాయన్నమాట, 2 కూడా కలిసి. దీని వైర్ ఎలా అరిగిపోయిందో చూడండి. వీటిని చాలా మట్టుకు తినేసి ఉన్నాయి. ఇదిగోండి గాయస్, మన చేతిలో అయితే 3 నడుస్తున్నాయి. ఏదోలా ఉంది నాకైతే ఇవి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమైతే వీటిని చూసుకొని వచ్చాము. బట్ ఏంటంటే ఇవి అంత వేల్యూ కలిగిన కీటకాలు అనేసి మాకైతే తెలియదు అనమాట. చూడండి ఎలా నడిచేస్తున్నాయో. సో మాకైతే అదృష్టంగా ఒక 4 అయితే దొరికాయి అని చెప్పుకోవచ్చు. అంటే మీరు చాలా మట్టుకు వీడియోస్లో అయితే చూస్తుంటారు కదా, వీటి సౌండ్ ఎలా ఉందో ఒకసారి వినండి. భయపెడుతున్నాయి మమ్మల్ని ఇవి, కానీ మనం భయపడం కదా వీటికి. సో మనం కూడా వీటిని భయపెడదామంటే అవ్వట్లేదు. అమ్మో కరిచేస్తుంది. అబ్బా చూడండి, జీవి మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఎవరు నన్ను చంపేస్తారా అన్నట్టుగా అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఎలా పాక్కుంటూ పోతుందో. సో ఈ స్టాక్ బీటిల్ అనేది కొన్ని వీడియోస్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మనమైతే చాలా మట్టునే చూసాము. సో వీటి వాల్యూ వచ్చేసి 75 లక్షలు అయితే అనేసి అన్నారు కదా. సో మనమైతే వీటి కోసం అంతగా ఆశపడనవసరం లేదండి, ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వీడియోస్లో అయితే మీరు చూసారు. చాలామంది ద్వారా ఈ విషయాన్ని కూడా మీరైతే తెలుసుకున్నారు. ఇవి వేరే దేశంలో మాత్రమే 75 లక్షల వాల్యూ అయితే ఉన్నాయన్నమాట, 1 crore వరకు కూడా ఉందన్నమాట. సో ఆ స్టాక్ బీటిల్ వచ్చేసి ఈ విధంగా అయితే కొమ్ములు ఉండకూడదంటండి. చూడండి డౌన్ అండ్ అప్ ఉంది కదా, ఆ విధంగా అయితే కొమ్ములు అనేవి ఉండకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా 2 కొమ్ములు అయితే రావాలంట. సో అలా ఉంటేనే అది కూడా వేల్యుబుల్ స్టాక్ బీటిల్గా అయితే గుర్తిస్తున్నారనమాట. సో చాలామంది కూడా ఇలాంటి స్టాక్ బీటిల్స్ని పట్టుకొని బిజినెస్ పరంగా అయితే ట్రై చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు అవైతే మేము చూసాము. సో మేము ఎన్నోసార్లు వీడియో చేద్దామనేసి ప్రయత్నం అయితే చేసాం, కానీ మాకైతే అలాంటి ఆ టైం అయితే మాకు కలిసి రాలేదు. అందుకనేసే గత వారంలో అయితే మేమైతే ట్రై చేసాం. 2 డేస్ వరకు చాలా కష్టపడ్డాం, దట్టమైన అడవుల్లో చాలా కష్టపడ్డాం. ఎండ ఒకటి, వర్షాలు ఒకటి అయినప్పటికీ కూడా మాకైతే దొరకలేదు. కానీ లక్కీగా ఇంటి దగ్గరలోనే ఇక్కడ దొడ్లు ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తుంది మీకు వీడియోలో అయితే. ఆ దొడ్ల దగ్గర అయితే ఇవి పుచ్చిపోయిన చిన్న చిన్న చెట్ల దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఆ కాడను కూడా మొత్తం తినేసింది, చూసారు కదా. సో దీని వాల్యూ వచ్చేసి మనకైతే
ఏమీ లేదండి. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా 2 కొమ్ములు అయితే వచ్చుంటుంది కదా, అదైతేనే మనకు వాల్యుబుల్గా, అంటే మన బయట కూడా కొంతమంది అయితే బిజినెస్ చేసుకుంటున్నారు అనమాట. అవి కూడా చాలా తక్కువనే. అవి కూడా ఇప్పుడైతే బిజినెస్ అయితే అవ్వట్లేదు అనమాట. అవి ఎందుకంటే మన దేశంలో అయితే అమ్మకానికి అయితే ఇవి లేవన్నమాట. వేరే దేశాల్లో, ఇతర దేశాల్లో మాత్రమే ఇవైతే అమ్మకాలు అయితే అవుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఎందుకు దీన్ని అంత వాల్యూ పెట్టుకుంటున్నారంటే మీకు తెలిసిందే, ఇవి వచ్చేసి మెడిసిన్కి అయితే చాలా ఉపయోగం అయితే ఉందంట వీటి పరంగా అయితే. సో దీని లిక్విడ్ అనేది ఆ మెడిసిన్కి పర్ఫెక్ట్గా అయితే మేచ్ అవుతుందంట. దాని కారణంగా ఇవి అంత వాల్యూబుల్ని అయితే కలిగి ఉన్నాయి అనమాట. సో 75 లక్షలు లేదా 1 crore వరకు అయితే వేరే స్టేట్స్లో, మన స్టేట్స్లో అయితే ఇవి లేదండి. వీటిని అనేక మంది బిజినెస్ పరంగా ట్రై చేస్తున్నారు, కానీ ఇవి మన ఇండియాలో అయితే లేవు. అదర్ కంట్రీస్లో అయితే వీటిని పర్చేస్ చేసుకుంటారనమాట. సో ఇవైతే మాకు ఈరోజు కనిపించడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు. మేము అంత కష్టపడి వెతికినప్పుడు కూడా మాకైతే దొరకలేదండి. ఆ వీడియోస్ కూడా డిలీట్ చేసాము. ఇవి దొరికిన తర్వాత అయితే మేము ఎందుకు ఆ వీడియోస్ డిలీట్ చేసాము అనేసి చాలా బాధపడ్డాం అనమాట. బట్ ఏంటంటే అడవిలో వెతికినప్పుడు మాత్రం నిజంగా ఆకలి అనవచ్చు, లేదంటే దప్పిక, అలాంటి పరిస్థితిలో కూడా మాకు ఏవైతే దొరకలేదు. అప్పుడైతే నిజంగా చాలా స్టెయిన్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. బట్ ఏంటంటే ఆ వీడియోస్ అన్ని, ఆ ఇమేజెస్ అన్నీ కూడా డిలీట్ చేసాము. అడవిలో తిరిగినవి, ఎంత కష్టపడి కొండలు గుట్లు అనేవి ఎక్కాము దిగాము అన్నది కూడా ఆ వీడియో ఉంటే మీకు కనిపించాల్సిందనమాట. సో లాస్ట్లో మాకైతే మొత్తానికి మేలే జరిగిందని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే మేమైతే వీటితో లక్షల అధికారులం అయితే కాపోతున్నామండి అని చాలామంది చెప్పారు కదా. మేమైతే ఇంకా అవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఇవి మనకు అంత వాల్యుబుల్ అయితే కాదు. ఇవి మేము చిన్నప్పటి నుంచి కూడా వీటితో అయితే ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఇలాంటి రోజు వస్తుందని మాకు తెలీదు. సో ఒకేసారిగా ఇలాంటివి అమ్ముతున్నారు, కొంటున్నారు, హెవీ అమౌంట్ ఇదాదనేసి అంటేను మేమైతే ఆశ్చర్యానికి గురైపోయాము. బట్ ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా తెలిసింది కదా. వీటిని కూడా కొనే వాళ్ళైతే మేము వీటిని అమ్మి లక్షల అధికారులు అయిపోయే వాళ్ళమండి. సో బై గాడ్ గ్రేస్ లేదనుకుంటా. సో ఈ స్టాక్ బీటిల్స్ ఉన్నాయి కదా గాయస్, వీటి కోసం అయితే మొత్తము మన యూట్యూబ్లోనే కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మొత్తం కూడా హడలైతే అయిపోయింది కదా దీనికోసం అయితే. సో అక్కడనే కాదు, మన ఊర్లో కూడా చాలా మంది అయితే వీటి కోసం వెతకడం అయితే జరిగింది. ఒక్కొక్కరైతే భోజనాలు చేయకుండా వెతికిన రోజులు కూడా ఉన్నాయన్నమాట వీటి కోసం. సో వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదని ఇప్పుడు మనకు తెలిసినప్పుడు అందరు కూడా డౌన్ అయిపోయారు. సో మాకైతే లక్కీగా ఒకటి కాదు, మాకైతే 4 స్టాక్ బీట్లు అయితే దొరికాయి అనమాట. సో గాయస్, మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. బట్ మన ఇండియాలో అయితే వీటిని పర్చేస్ చేసుకోవడానికి కానీ బిజినెస్ పరంగా అయితే లేదు. ఏమైనా అదర్ కంట్రీస్కి వెళ్ళి మనం సేల్ చేసుకోవాలంటే, పర్చేస్ చేయాలన్నా ఏం చేయాలన్నా అదర్ కంట్రీస్లోనే ఇవన్నీ రన్ అవుతున్నాయి. సో మంచి మెడిసిన్, దీనికోసం అయితే మనం చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఆడుకునే వాళ్ళమని చెప్పాం కదా. ఈ పెద్ద పెద్ద చెట్లలో కన్నాలు చేసి ఉండేవండి మేము మా చిన్నప్పుడు అయితే. మేమైతే చాలా మట్టుకు ఇవైతే చూసాము. సో మన వీడియో చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మన వీడియోస్ చూస్తున్న మా సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి గాయస్. మీకు ఈ వీడియో అయితే నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి అయితే మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదంటే స్కిప్ చేయడము, లేకపోతే వేరే వీడియోస్కి వెళ్ళి వేరే ఛానల్వి కావచ్చు, లేకపోతే ఏదైనా మీ అదర్ వీడియోస్ మీరైతే చూసుకోవచ్చు. సో ఇంకో వీడియోతో అయితే కలుద్దాం గాయస్. బాయ్. త్వరలోనే లక్షాధికారిని అయితే అయిపోతున్నా. బాయ్.